రే బబ్లు, ఏంటన్నా ఇదేంట్రా ఇది? దొరికేసాను. అంటే అది మొన్న లెఫ్ట్ సైడ్ వెళ్తే రైట్ సైడ్ వెళ్తే స్ట్రైట్ కూడా వచ్చి ఒకటి గుద్దిసాడు, దానివల్ల చిన్న గీత పడింది. గీత ఏంట్రా గీత? బండి ఇంకోసారి ఇవ్వను. ప్లీజ్ దీనికి ఇప్పుడు బండి అవసరం. బండి కొన్నారా? అవునమ్మా. లేదే దొబ్బుకొచ్చారు. ఎంత బాగుందో. థ్యాంక్ యూ నాన్న. ఒక రైట్కి వెళ్ళొస్తా నాన్న. వెళ్ళమ్మా. ఇంక ఇది భూమి మీద నిలబడదు. కొత్త బండి ఇది. పోరా ఎక్స్ట్రా. జాగ్రత్త తల్లి. జాతకెళ్ళు పడిపోతావు. సారీ. ఇవి తగ్గించుకుంటేనే మంచిది. ఏంటి అక్క ఇంకా రాలేదు? మేబీ షీ వెంట సమ్వేర్. షిట్ మ్యాన్. దొరికేశాను. ఎదవ కోతేశాలు ఈడు. అమ్మాయి ఇంకా రాలేదని నేను కంగారు పడుతుంటే నాన్నగారు ఏమంటారో ఏంటో. అయ్యో అమ్మా. ఇదేంటి అమాయకంగా అవుతుంది? ఏంటమ్మా నడుచుకుని వస్తున్నావు? బండేది? బాబాకి దండం పెట్టుకుంటుంటే బండి పోయింది నాన్న. నీకేం అవ్వలేదు కదమ్మా? నాకేం కాలేదు నాన్న. ఇదిగో ఇలాంటి ఎదవ ఎవడో దొబ్బేసి ఉంటాడు. అయ్యే ఉంటది నాన్న. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. మీ అక్క బండి పోయిందంట, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ లా. ఎవరు లేరు కదా. సైలెన్స్. ఎక్కడికి వెళ్ళావు? కంబైన్ సినిమాకి. ఇలా దగ్గరికి రా. ఇలా రా, దగ్గరికి రా. దగ్గరికి రా అని చెప్పానా? ఏం స్ప్రే రా ఇది? మందు వాసన కొడుతుంది. అయినా కమ్మాయి స్టడీస్ అని ఇంత లేట్ ఏంటి? వెళ్ళి పడుకోపో. నాతో చెప్పే వెళ్ళాడులే నాన్న. మీరు వెళ్ళి పడుకోండి. అలాగేనమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? బుద్ధి లేదా? ఇంకోసారి ఫోన్ చేస్తే చూడు. రౌండ్ వేస్తుంది. ఎవరికే డబ్బులు పెడుతున్నావు? ఏం లేదురా, ఎవడో సతాయిస్తున్నాడు ఐ లవ్ యూ అని. ఎవడాడు? పర్లేదులేరా. ఎవడాడు? అంత ఇంపార్టెంట్ ఏం కాదులేరా, వదిలే. ఎవడాడు? వీడు. రా బబ్లు. ఏంటిడు కొట్టకుండా మాట్లాడుతున్నాడు? అయిపోయాడు వీడు. రే వద్దని చెప్తున్నా, చెప్పేది విను. వద్దు. మెసేజ్ పంపుతావరా? సిగ్గులేదు నీకు? అదే ఇది కొడుతుంది. చేతిలో ఇవ్వాల. అమ్మ ఫోన్ చేస్తుంది. హలో అమ్మా. ఎరా ఇంట్లో చెప్పలేదా? ఇక్కడే ఉన్నాడమ్మా. నువ్వేం కంగారు పడుకు, నా దగ్గరే ఉన్నాడులే. రేపు పొద్దున పంపించేస్తా. ఏంట్రా నువ్వు అమ్మకి చెప్పకుండా ఇంత అర్ధరాత్రి? ఏమైంది? ఏం చెప్పాలంటే నేను చాలా మిస్ అవుతున్నాను అక్క. నువ్వు ఇంట్లో ఉన్నంతసేపు నాన్నకి నాకు ఏదో గొడవ పెడుతూ ఉండేదానివి, నన్ను ఇరికిస్తూనే ఉండేదాన్ని. అప్పుడు నాకు చాలా కోపం వచ్చేది తెలుసా? ఎంత కోపం వచ్చేదంటే నువ్వు ఎంత త్వరగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావా అన్నంత కోపం వచ్చేది. కానీ ఇప్పుడు తెలుస్తుంది నీ వాల్యూ ఏంటో. ఇప్పటికీ నేను హ్యాపీగా ఉన్నాను. మమ్మీతో డాడీతో ఇద్దరితో హ్యాపీగానే ఉన్నాను. కాకపోతే ఒక చిన్న లోటు, అబ్బా ఈ టైంలో అక్కుంటే బాగుండు అని ఒక చిన్న లోటు, అంతే. అంతకుమించి ఇంకేం కాదు. చాలా మిస్ అవుతున్నాను అక్క. తెచ్చోడా, ఎప్పుడు నాన్న అదంటాడు ఇదంటాడు అంటూ ఉంటావా? నాన్నకి నాకంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం రా, తెలుసా? అమ్మకి నాన్నకి నీ మీద చాలా కలలున్నాయి. నువ్వేదో కలెక్టర్ అయిపోతావని కాదు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావని. బాగా చదువుకోరా. సరే ఇవెప్పుడు ఉండవే కానీ ఐస్ క్రీమ్ తిందాం పదా. ఇప్పుడా? పదా. మరి బావలేరా? బావతో మనకేం పనిరా, పదా.